జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చాలామంది మన వీడియోలు చూసి స్వామి మాకు అడ్రస్ కావాలి, గుడికి ఎలా రావాలి అని అడుగుతున్నారు. ఇదిగోండి మనం చూస్తున్నది ఎయిర్పోర్ట్ రోడ్, కోరుకొండ రోడ్ అన్నమాట. క్వారీ మార్కెట్ మీదుగా లక్ష్మీ నరసింహస్వామి గుడి దాటిన వెంటనే రైట్ సైడు అనగా కుడివైపు మన ఆచు మీకు దర్శనమిస్తుంది. ఇటు కొంతమూరు నుండి, కోలమూరు నుండి రాజమండ్రి వైపు వచ్చేవారికి ఎడమ వైపు లెఫ్ట్ సైడ్ మన ఆచు దర్శనమిస్తుంది. ఆ ఆచు నుంచి అలా నేరుగా సున్నబట్టి రోడ్డు అంటారు, అలా స్ట్రైట్గా వెళ్తే సింహాచల్ నగరు, అలాగే అలా వెళ్తే కాస్త నిర్మానుష ప్రాంతం, క్వారీ ప్రాంతం లా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది, అప్రమత్తంగా. అలా లోపలికి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే హౌసింగ్ బోర్డ్ రూట్ కూడా అన్నమాట. కావున చూడండి, ఇలాంటి నిర్మానుష ప్రాంతంలో ఏనాటి నుంచో 75 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న పరమాత్మ మన వ్రతధర రాముడు. 75 సంవత్సరాల రాముడు వ్రతధర రాముడుగా రంగనాథుడితో తన ఇలవేల్పుతో తన సూర్యనారాయణుడితో కొలువు తీరు ఉన్నటువంటి ప్రాంతానికి మార్గం ఇదే. ఈ యొక్క మార్గంలో ఇలా మీరు ప్రవేశిస్తూ ఉండగా ఒకవైపున మీకు రాజరాజేశ్వరి నగర్ అనే లేఅవుట్ ఉంటుంది. ఆ గేటు నుంచే మీకు దర్శనమిస్తుంది. సుదర్శన చక్రంతో పెద్ద రాతి ధ్వజస్తంభంతో మనకి ఈ మన ఆలయం పంచవటి మిమ్మల్ని పలకరిస్తుంది. కావున అదే మన చిరునామా. అందరూ కూడా అప్రమత్తంగా స్వామివారి మీద ఆరాటంతో, రాముని చూడాలనే తపనతో శ్రీరామనామస్మరణ చేసుకొని అందరూ కూడా రండి, దర్శించండి, వ్రతధర రాముని సేవించండి. పంచాయుధాలతో మన ఆలయాన్ని రక్షించే ఆ యొక్క పంచాయుధాలు భగవద్ రామానుజులను నమస్కరించుకొని లోపలికి ప్రవేశించి రామయ్య ఆశీస్సులు పొందండి. జై శ్రీమన్నారాయణ.